చియాన్ విక్రమ్ నటించిన పీరియడ్ యాక్షన్ మూవీ తంగలాన్. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాళవికా మోహన్ కథానాయికగా నటించగా పార్వతి, పశుపతి, హరికృష్ణన్, అన్నాదురై ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ని 15 ఆగస్టున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డంతో ఆగస్టులో పక్కాగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. మరి తంగలాన్తో విక్రమ్ ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం డంకీ. గతేడాది క్రిస్మస్కి విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పోటీగా సలార్ వంటి భారీ యాక్షన్ డ్రామా ఉన్న 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు హిరానీకి ప్రత్యేక ఆహ్వానం కూడా అందిందట. మరి షారుఖ్ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటారేమో చూడాలి. అలాగే డంకీ చైనా రిలీజ్కి ఈ స్క్రీనింగ్ ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది కూడా ఆసక్తికరమే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తారే జమీన్ పర్ 2007 క్రిస్మస్కి విడుదలై ఘన విజయం సాధించింది. కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. సితారే జమీన్ పర్ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, జెనీలియా ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. కాగా డైస్లెక్సియా అనే రుగ్మతతో బాధపడే బాలుడి కథతో తారే జమీన్ పర్ తెరకెక్కగా డౌన్ సిండ్రోమ్ చుట్టూ సితారే జమీన్ పర్ చిత్రం తిరుగుతుందట. తారే జమీన్ పర్ తరహాలోనే సితారే జమీన్ పర్ కూడా క్రిస్మస్ సీజన్లోనే విడుదల కానుండడం విశేషం. హరీష్ చౌహా దర్శకత్వంలో నోరి నాగప్రసాద్ నిర్మించిన సినిమా ఇట్లు మీ సినిమా. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల ఇందులో కీలక పాత్రలు పోషించారు. 4 యువకులు తమకున్న ఫ్యాషన్తో సినిమా రంగానికి వచ్చి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారన్నదే ఈ చిత్ర కథ. ఈ నెల 21న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రేలంగి నరసింహారావు, నాగబాల సురేష్, వీరశంకర్, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, సముద్ర తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళ సీనియర్ నటుడు తంబి రామయ్య కుమారుడు, దర్శకుడు ఉమాపతితో ఇటీవల జరిగింది. చెన్నైలో ఆదివారం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్కు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవ, లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, ఖుష్బూ, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, స్నేహ, రోజా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 17 సంవత్సరాల క్రితం వరుణ్ సందేశ్, నిఖిల్ హ్యాపీ డేస్ మూవీలో కలిసి నటించారు. తాజాగా వరుణ్ సందేశ్ చిత్రం నింద ప్రీ రిలీజ్ వేడుకకు నిఖిల్ గెస్ట్గా వచ్చాడు. తన కెరీర్లో స్వామిరారా, కార్తికేయ చిత్రాలు ఎలా గుర్తింపును తెచ్చాయో వరుణ్కు నింద అలాంటి గుర్తింపే తేవాలని ఆకాంక్షను నిఖిల్ వ్యక్తం చేశాడు. నిఖిల్ ఎదుగుదల తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని వరుణ్ సందేశ్ అన్నాడు. రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన నింద చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా నిమ్మకూరు మాస్టారు. ఇందులో టైటిల్ రోల్ను రాజేంద్ర ప్రసాద్ పోషిస్తున్నాడు. అముదేశ్వర్ దర్శకత్వంలో జయం ప్రదీప్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాధవపెద్ది సురేష్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇందులోని అన్ని పాటలకు జొన్నవిత్తుల సాహిత్యం అందిస్తున్నారు. ఆదివారం జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ కుటుంబం నుంచి 5వ తరం వాడైన శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని మాధవపెద్ది సురేష్ అన్నారు. ఈ నెల 25 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఫాదర్స్ డే సందర్భంగా తన కుమార్తె క్లింకారాతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్ తేజ్ తన పర్సనల్ విషయాలను నెటిజన్స్తో పంచుకున్నాడు. 15 సంవత్సరాలుగా నటుడిగా చాలా కష్టపడిన తాను ఇప్పుడు కూతురు కోసం టైం కేటాయించబోతున్నానని చెప్పాడు. ఇకపై హైదరాబాద్లో ఉంటే సాయంత్రం 6 గంటల తర్వాత షూటింగ్ చేయనని, తన కూతురుతోనే సాయంకాలాలు గడుపుతానని స్పష్టం చేశాడు.
క్లింకారా సైతం తండ్రికి బాగా దగ్గరైనట్టు తెలుస్తోంది. క్లింకారా ఫుడ్ ఫీడింగ్ విషయంలో తల్లి సురేఖ, భార్య ఉపాసన ఎంతో కష్టపడుతుంటారని, అదే తానైతే చక్కగా చిట్టి తల్లికి ఆహారం పెట్టిస్తానని గర్వంగా చెబుతున్నాడు రామ్ చరణ్. రంగస్థలం, RRR వంటి సూపర్ హిట్స్ తరువాత ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు.